అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజున అయితే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా అలాగే ఈ రోజు ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది విడుదలవుతున్నాయి, అలాగే ఏ ఏ గ్రామాల వారికి విడుదలవుతున్నాయి, ఎన్ని రాష్ట్రాల వారికి, ఎన్ని జిల్లాల వారికి విడుదలవుతున్నాయి అన్ని మొత్తం విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇక ముందుగా చూసుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. ఇక మనం చూసుకుంటే నిన్న రైతు భరోసా డబ్బులను విడుదల చేయగా కొంతమందికి డబ్బులు రావట్లేదు అని చెప్పడం అయితే జరిగిందండి. అనే విషయాలు అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి. ముందుగా మనం చూసుకుంటే మన తెలంగాణలో ఈ నెల ఏదైతే ఉందో అక్టోబర్ 11వ తేదీన అయితే రైతు భరోసా డబ్బులని ప్రారంభించడం జరుగుతుంది అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి. సో అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. అలాగే జనవరి 27వ తేదీన రైతులకు అర ఎకరానికి 3,000 రూపాయల చొప్పున అయితే ఇంతకుముందు ఇవ్వడం అయితే జరిగిందండి. అది కూడా అలాగే జనవరి 28 తేదీన ఎకరం కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వేయడం కూడా అప్పటికి జరిగిందండి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఎకరానికి వచ్చేసి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి. దాని తర్వాత మనకు 4 ఎకరాలు కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తామనేసి వారు చెప్పడం అయితే జరిగింది. 1 నుంచి 4 ఎకరాల వరకు అయితే ఈ అక్టోబర్ నెలలో అయితే ఇస్తామనేసి మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. కాకపోతే రైతుల ఎకరానికి 12,000 చొప్పున 2 పంటలు డబ్బులు జమ అవుతాయనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ యాసంగి పంటకి మాత్రం మనకు డబ్బులు అయితే ఇంతకుముందు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వర్షాలు కురవడం వల్ల పంట నష్టం ఏదైతే వస్తుందో దాని గురించి భారీ పంట నష్టం డబ్బులు కూడా మన ప్రభుత్వం ఇవ్వాలనేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. కాబట్టి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ముందుగా అయితే 1 నుంచి 4 ఎకరాల వరకు అయితే మన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ఈ 5 జిల్లాల వారీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ప్రెస్ మీట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఈ జిల్లాలలో ఉన్న కొన్ని గ్రామాలకు డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందనేసి హామీలు అయితే ఇచ్చిన విధంగానే డబ్బులను అయితే విడుదల చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.